వెస్ట్ జోన్లో ఈరోజు ఇంకొక హైవే గురించి మాట్లాడుకుందామండి. దట్ ఈస్ నన్ అదర్ దెన్ ముంబై హైవే. సో ముంబై హైవే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. సో మార్కెట్ చూస్తే కొంచెం స్లోవర్ సైడ్ ఉన్నప్పటికీ కూడా బట్ ఫ్యూచర్ చూస్తే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. ఎందుకు, దానికి రీజన్స్ ఏంటి అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్, ముంబై హైవే సిటీ మిడిల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తే ఫ్రమ్ ఎల్బీ నగర్ టు జహీరాబాద్, దెన్ అప్ టు పూణే వరకు ఉంది హైవే. సో సిటీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ పాస్ అవుతుంది. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ పాస్ అవటం కాదు, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం నుంచి పాస్ అవుతూ ఉంటుంది ముంబై హైవే. నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడ ఉంటాయి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడుంటే అక్కడే రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉంటాయి. సో ముంబై హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రపోజల్ అండి, ఆల్రెడీ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. చాలా ర్యాపిడ్ స్పీడ్తో వర్క్ జరుగుతూ ఉన్నాయి. చందానగర్ ఈ ప్రాంతం నుంచి సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 7 ఫ్లైఓవర్స్ ఏమో వస్తూ ఉన్నాయి. రోడ్ వైడనింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 1 ఇయర్ బిఫోర్కి ఇప్పుడున్న ముంబై హైవేకి చూస్తే చాలా వేరియేషన్ ఉంది, చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో దీనిలో క్రూషియల్ పార్ట్ బిహెచ్ఈఎల్ దగ్గర వచ్చిన ఫ్లైఓవర్. వన్స్ ఆ ప్రాంతంలో ట్రావెల్ చేస్తే ఆ జంక్షన్లోనే ఒక ½ అన్ అవర్ స్టక్ అయిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో 1-2 మినిట్స్లో ఆ జంక్షన్ క్రాస్ అయిపోతున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆఫ్టర్ బిహెచ్ఈఎల్ కూడా కోర్ సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ లాగా అయిపోయింది. సో మీరు అక్కడ ఉన్న ప్రాంతాలని ఆర్సీపురం కావచ్చు, బీరంగూడ, పటాన్ చెరువు ఇలాంటి ప్రాంతాలను చూస్తే డెన్సిలీ పాపులేటెడ్ అయిపోయినాయి. చాలా స్కూల్స్, చాలా కాలేజెస్, మెడికల్ కాలేజెస్, అలాగే చాలా బిజినెసెస్ ఆ ప్రాంతంలో తమ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. అలాగే జాబ్ మార్కెట్ చాలా క్రియేట్ అయింది. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఆ ప్రాంతంలో స్టే చేస్తున్నారు. వై? బికాస్ ఓఆర్ఆర్ నుంచి చాలా ఈజీ రీచ్, కోర్ సిటీకి చాలా ఈజీ రీచ్. సో దిస్ ఏరియా ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ దిస్ ఏరియా ఈజ్ ఎక్స్ప్లోడింగ్. సో అప్ టు సంగారెడ్డి వరకు కూడా అతి త్వరలో పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కోర్ సిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 2-3 ఇయర్స్ బ్యాక్ మీరు ఆ హైవేలో ట్రావెల్ చేసుంటే ఇప్పుడు ఈరోజు ట్రావెల్ చేస్తే మీరు నిజంగా ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టలేరు. వై? బికాజ్ ఈ ప్రాంతాలన్నీ పార్ట్ ఆఫ్ ద సిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. దీనికి రీజన్స్ ఆ ఫ్లైఓవర్ కావచ్చు, రోడ్ వైడనింగ్ కావచ్చు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 సరౌండింగ్స్లో జరిగిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఆల్రెడీ అక్కడ ఉన్న జాబ్ మార్కెట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్లస్ ఈ హైవే పర్టికులర్గా ఇండస్ట్రియల్ కారిడార్ కావటం, అలాగే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆ ప్రాంతంలో రావటం జరిగింది. రిటైల్ మార్కెట్స్ చాలా రావటం, రిటైల్ మార్కెట్ చైన్స్ ఆ ప్రాంతంలో రావటం జరిగింది. సో ఎఫోర్డబుల్ బడ్జెట్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా డ్రీమ్ హౌస్ అండ్ డ్రీమ్ ఫ్లాట్ కావచ్చు, డ్రీమ్ విల్లాని కావచ్చు సెక్యూర్ చేసుకోవటానికి ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంది. సో గచ్చిబౌలి, కొల్లూరు ఈ ప్రాంతాలను ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇటువైపు మూవ్ అవుతూ ఉన్నారు. ఇస్నాపూర్ వైపు మూవ్ అవుతూ ఉన్నారు, ఇంద్రేశం వైపు మూవ్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఇంద్రేశంలో ఆర్ఆర్ రియాలిటీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు, మీకు తెలిసిందే. సో దాని అసోసియేటెడ్ చాలా అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవుతూ ఉంది. సో చూడండి, 10 ఇయర్స్ బ్యాక్ ఐసోలేటెడ్ ల్యాండ్ ఈరోజు పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద సిటీ. అంటే ఎంత వేగంగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఈ ప్లేస్. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ నుంచి ఈరోజు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ నుంచే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునేంత వరకు రియల్ ఎస్టేట్ గ్రో అవుతూనే ఉంది, ఆ ప్రాంతాలు గ్రో అవుతూనే ఉన్నాయి. సో డెఫినెట్గా ముంబై హైవే ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండి, బెస్ట్ చాయిస్ వెస్ట్ హైదరాబాద్లో, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండి, పటాన్ చెరువు మొత్తంగా ఇంటర్చేంజ్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నియర్ ప్రాంతాల్లో చూస్తే టువర్డ్స్ ఇంద్రేశం, చిట్కుల్ అండ్ ఇస్నాపూర్ ఇది ఒక మైక్రో మార్కెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ మైక్రో మార్కెట్లో చూస్తే అరౌండ్ 50,000 ప్రైజెస్ ఉన్నాయి. 50,000 బిలో కావచ్చు, 50,000 అబోవ్ కావచ్చు. విల్లాస్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లో లభిస్తున్నాయి ఈ ప్రాంతంలో. సో వెన్ కంపేర్డ్ టు అదర్ మార్కెట్స్ అంటే ఎగ్జిట్ 2 వైపు, ఎగ్జిట్ 1తో అసలు కంపేర్ చేయలేమనుకోండి, లేదంటే కోర్ సిటీతో కంపేర్ చేస్తే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఒక మంచి విల్లాని మీరు సెక్యూర్ చేసుకోవటానికి, దట్టు ఓఆర్ఆర్కి చాలా నియర్గా సెక్యూర్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. అక్కడ ఉన్న కంప్లైంట్ ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది అనేది. ఎస్, పొల్యూషన్
లేదు అని నేను అనట్లేదు. బట్ 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఎంత పొల్యూషన్ ఉందో ఆ స్థాయిలో అయితే ఇప్పుడు లేవు. దానికి రీజన్ ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ అవుట్స్కట్స్కి మూవ్ అయిపోయినాయి. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫోర్సింగ్ దెమ్ టు మూవ్ అవుట్వర్డ్. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోతూ ఉంది. చాలా మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ హ్యావ్ గాన్ అవుట్ సైడ్ అండి. బట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హైవే తీసుకుంటే పాసమైలారం ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. సో అది మేబీ ఇప్పట్లో షిఫ్ట్ అవుతుందా ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఎ మెగా ఇండస్ట్రియల్ పార్క్. ఆ ప్రాంతాల్లో కొంచెం ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ రైట్ సైడ్ ఆఫ్ ద హైవేలో అయితే మేజర్గా లేదనే చెప్పాలి. ఎక్సెప్ట్ సమ్ పర్టికులర్ పాయింట్స్లో ఉండొచ్చు. సో అది మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మైక్రో మార్కెట్ తీసుకుంటే టువర్డ్స్ సంగారెడ్డి ట్రావెల్ చేస్తుంటే కంది, ఐఐటి కంది, ఇట్స్ ఎ గుడ్ మార్కెట్ అండి. అలాగే కంది కన్నా బిఫోర్ వచ్చే రుద్రారం చాలా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా కాలం ఐసోలేటెడ్గా ఉంది ఈ ప్రాంతం. సో రుద్రారం మీద ఉన్న ఒక అపోహ ఏంటంటే అది పెరియార్బన్ జోన్లో ఉంటుంది అనేది ఒక అపోహ. నో అండి, పెరియార్బన్ జోన్ కొంత పార్టీ ఉంది. అంటే హైవేకి అటాచ్డ్గా ఉన్న సమ్ పార్సెల్ ఆఫ్ ద ల్యాండ్ పెరియార్బన్ జోన్లో ఉంది. బట్ ఆఫ్టర్ దట్ రెసిడెన్షియల్ జోనే ఉంది. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తే చాలా మంచిది. నేచర్కి దగ్గరగా లివింగ్ ఉంటుంది. అలాగే గీతమ్స్ యూనివర్సిటీ మీకు తెలిసిందే. గీతమ్స్ వాళ్ళు అక్కడ ఏదో సమ్ బిగ్ కన్స్ట్రక్షన్స్ కూడా టేక్ ఓవర్ చేశారు. వాటి పర్పస్ ఏంటనేది నాకు తెలియదు కానీ బట్ సమ్ హై రైజ్ లాంటి కన్స్ట్రక్షన్ అక్కడ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ మెగా క్యాంపస్. సో అలాగే చూస్తే ఆ ప్రాంతంలో ఇప్పుడు రీసెంట్గా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 1 by 1 స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ప్లాటింగ్ స్టేజ్ నుంచి విల్లా మార్కెట్ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది రుద్రారం. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎంటర్ అండి. ప్రైజెస్ చూస్తే అరౌండ్ 25,000 అండి. నేను అరౌండ్ 25,000 అంటున్నాను. సో అబౌట్ 25,000 ఉంటుంది. 25,000 బిలో మేబీ కష్టం కావచ్చు. 25,000 to 30,000 ఈ ప్రైస్ బ్రాకెట్లో ఆ ప్రాంతంలో దొరుకుతాయి. రుద్రారంకు ఉన్న ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఏదైతే నార్సింగ్ టు శంకర్పల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డు కనెక్టివిటీ ఉంది ఈ ప్రాంతంలో. సో ఇక్కడ ఉండే ప్రజలు రేపు వయా ముంబై హైవే ట్రావెల్ చేయొచ్చు, లేదంటే టువర్డ్స్ శంకర్పల్లి, టువర్డ్స్ మోకిలా, టువర్డ్స్ నియోపోలిస్ చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో కన్సిడర్ రుద్రారం అండి. నెక్స్ట్ కంది సరౌండింగ్స్లో చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి. కంది నియర్ ఐఐటి ఉంది మీకు తెలిసిందే. సో సేమ్ ప్రైజెస్ అండి. 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 25,000. సో ఈ ప్రైజెస్ కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. నేను బేస్ ప్రైస్ చెప్తున్నాను. సో ఐఐటి కందికి సరౌండింగ్స్లో ముంబై హైవేకి కనెక్టెడ్గా మంచి కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో ఒక ప్రాపర్లీ డెవలప్డ్ వెంచర్ని ఒక మంచి డెవలపర్తో అసోసియేట్ అయ్యి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ రీప్ చేస్తారు, మంచి రిటర్న్స్ రీప్ చేస్తారు. వై? బికాస్ ఆ కంది ప్రాంతానికి నియర్గానే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ కూడా రాబోతుంది. సో నెక్స్ట్ కమ్స్ సంగారెడ్డి గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్. సో తెలంగాణ ఇన్కంలో రంగారెడ్డి డిస్టిక్ది ఎంత క్రూషియల్ రోలో, రంగారెడ్డి డిస్టిక్ తర్వాత హైయెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసేదే సంగారెడ్డి డిస్టిక్. బికాజ్ మహారత్న కంపెనీస్ అన్నీ ఈ డిస్టిక్లోనే ఉన్నాయి. బిహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడిఎఫ్ లాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్లస్ ఇది ఇండస్ట్రియల్ కారిడార్. సో సంగారెడ్డి సరౌండింగ్స్లో ప్రాపర్ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే అది మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ సంగారెడ్డికి వెరీ నియర్గా అంటే ప్రైజెస్ కొంచెం హయ్యర్ సైడే ఉంటాయి. బట్ టువర్డ్స్ గణేష్ గడ్డ టెంపుల్ లేకపోతే ఐన్ సైడ్ ఒక మంచి ప్రాపర్టీని చూసి తీసుకుంటే అరౌండ్ 20, అగైన్ సేమ్ ప్రైజెస్ 20,000 నుంచి 25,000. కొన్ని ప్రాజెక్ట్స్లో హయ్యర్ సైడ్ ఉంది, ఈవెన్ 30,000 వరకు ఉంది. హైవే ఫేసింగ్ అయితే ఆ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను కోట్ చేసే ప్రైజెస్ అన్నీ ఏవి హైవే ఫేసింగ్ ప్రైజెస్ కాదు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. హైవే ప్రైజెస్ అంటే అగైన్ ఇట్ మే రిచ్ టు 40,000 and 45,000. ఇది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఐఐటి కంది నెక్స్ట్ మార్కెట్ చూస్తే వోక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం అండి. ఆరూర్, బుదేరా, వోక్సన్ యూనివర్సిటీ ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎఫర్టబుల్ మైక్రో మార్కెట్స్. ఆరూర్ కావచ్చు, బుదేరా కావచ్చు, లేకపోతే వోక్సన్ యూనివర్సిటీ సరౌండింగ్ ఏరియాస్ కావచ్చు. మీకు అరౌండ్ 10,000 నుంచి 15,000 వరకు డిపెండ్స్. 10,000 అబోవే అనుకోండి. 10,000 లోపల అయితే మేబీ దొరికే అవకాశం లేదు. 10,000లో కూడా ఫ్యూ వెంచర్సే ఉంటాయి. 10,000 to 15,000లో మంచి ప్రాపర్టీస్ దొరుకుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఫుల్లీ లోడెడ్ వెంచర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యువర్ బడ్జెట్ ఈజ్ లో,
లో బడ్జెట్ ఉంది, సో ఎక్కువ ప్రైస్లో ఎఫోర్డ్ చేయలేము, 10,000లో 15,000కి లిమిట్ అవ్వదలుచుకున్నారు, సో అప్పుడు ఈ మైక్రో మార్కెట్ని కన్సిడర్ చేయొచ్చు. టోటల్ ముంబై హైవేలో ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక మైక్రో మార్కెట్ ఇది ఒకటే, వోక్సన్ యూనివర్సిటీ అండ్ ఇట్స్ సరౌండింగ్స్, ఆరూర్, బుదేరా, లేకపోతే కంకోల్, ఈ ప్రాంతాలు మాత్రమే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఎక్కడ ముంబై హైవేలో అంటే జహీరాబాద్ అండి. సో జహీరాబాద్ ఇది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ. జహీరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు హైదరాబాద్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జహీరాబాద్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ టౌన్, ఇండస్ట్రియల్ టౌన్, చాలా హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది, చాలా పెద్ద జాబ్ మార్కెట్ ఉంటుంది జహీరాబాద్లో. సో జహీరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ చెప్పాను కదా, ఇది హైదరాబాద్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, జహీరాబాద్ అని బేస్ చేసుకుని జహీరాబాద్లో వస్తున్న నిమ్స్ను కన్సిడరేషన్లోకి తీసుకొని జహీరాబాద్ నుంచి వస్తున్న మల్టిపుల్ కనెక్టివిటీ టువర్డ్స్ హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో మరీ ఇంటీరియర్ వెళ్ళిపోకుండా ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. బట్ ఏ ప్రైస్లో ఎంటర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్, అది కన్సిడరేషన్లోకి తీసుకోండి. మీరు ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోండి, సో అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే. అఫ్ కోర్స్ జహీరాబాద్ తర్వాత ఇంకా నారాయణఖేడ్ అలాంటి ప్రాంతాలు ఉన్నాయి, బట్ వెరీ లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ప్రాంతాలను కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇది చాలా అంటే చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అలా కావాలనుకుంటే మీరు ఆ ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. సో ఆ ప్రాంతాల గురించి ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు నారాయణఖేడ్ సరౌండింగ్స్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే అండి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్ని బేస్ చేసుకొని ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి, మీ ప్రయారిటీస్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి, 1 or 2 yearsలో కన్స్ట్రక్షన్కి వెళ్ళాలా, లేకపోతే ఏమన్నా కమర్షియల్ పర్పస్ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలా, లేదు నెక్స్ట్ జనరేషన్ కోసం ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే ముంబై హైవే ఎప్పుడు కూడా మంచి రిటర్న్సే ఉంటుంది. దానికి రీజన్ నేను మళ్ళీ చెప్తున్నాను, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 50% ఆఫ్ ద హెచ్ఎండిఏ పాపులేషన్ ఉంది వెస్ట్ జోన్లో. దట్ టు ముంబై హైవేలో చాలా హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్లేస్లోనే రియల్ ఎస్టేట్ నీడ్స్ కూడా పెరుగుతాయి. సో ఫార్మా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండే రీజియన్, అలాగే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా నివసిస్తున్న ప్లేస్, బిజినెసెస్ ఉన్నాయి, అలాగే చాలా కమర్షియల్ యాక్టివిటీస్ వస్తూ ఉన్నాయి, రిటైల్ నెట్వర్క్స్ ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి. సో పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సిటీ అవుతూ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజీ యాక్సెస్ అయిపోతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ చెప్పొచ్చు. సో ఎక్స్ప్లోర్ ముంబై హైవే. ముంబై హైవేలో ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, పర్టికులర్గా రుద్రారం ఈ సరౌండింగ్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే, లేదు పటాన్ చెరువు ఇంటర్చేంజ్ నియర్ బై డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.